హలో GT650 లవర్స్, ఇవాళ మన బైక్ మైలేజ్ ఎంత ఇస్తుందో చెక్ చేయబోతున్నాము. షోరూంలో మనకి 24 నుంచి 25 అని చెప్పాడు, కానీ జనాలు బయట అయితే 28, 29 అంటే నేను షాక్ అయ్యాను. ఎలాగైనా మనం కూడా టెస్ట్ చేయాలనేసి 2 లీటర్స్లో పెట్రోల్ అయితే పట్టుకొని వచ్చేసాము. స్టార్ట్ అయితే అయిపోయాము. బ్లింక్ అవుతుంది, అదేమో పెట్రోల్ అయిపోవడం లేదు. 155 to 160 స్పీడ్ అయితే వెళ్ళాము. ఫైనల్గా పెట్రోల్ అయిపోయింది. చూడండి మీరే, బ్లింక్ అవుతుంది. ఇంక బైక్ కూడా స్టార్ట్ అవ్వడం లేదు స్టార్ట్ చేస్తా అంటే. తర్వాత మనం ట్రిప్ చేసాము. ట్రిప్ ఏలో పెట్టి మొత్తం 0 కొట్టాము. తాత ఏమో బీడీ తాగుతున్నాడు, పెట్రోల్ ట్యాంకులో వేస్తాడేమో అని భయమైంది. తాతతో మంచిగా నన్నారు తాగి తర్వాత అక్కడే పడిపోయిన బాటలతో ఈ ఫనల్ లాగా చేసి పెట్రోల్ వేస్ట్ చేయకుండా పెట్రోల్ అయితే దాంట్లోకి వేసాము. 1 లీటర్ పెట్రోల్ వేస్తున్నాము. మనం మెయింటైన్ చేసే స్పీడ్ వచ్చి 80 to 100 స్పీడ్లో వెళ్తే ఎంత మైలేజ్ వస్తుందో అనేసి చెక్ చేస్తున్నాం ఇవాళ మనము. పెట్రోల్ పోసేసిన తర్వాత ఫుల్ ఎండ, పెద్ద అయితే తిడతాను, ఏంద్రా ఎండలో మీరు అనేసి. స్టార్ట్ అయిపోయినాము. కాకపోతే మధ్యలో 1 or 2 టైమ్స్ అయితే బైక్ ఆగిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది. ఒక 4 to 5 kilometers వెళ్తుంది. స్పీడ్ అయితే 80 to 100, ఎక్కువ అయితే వెళ్ళడం లేదు. ఫైనల్గా పెట్రోల్ అయితే మనకు అయిపోయింది. నేను నా ఫ్రెండు బెట్టేసుకున్నాం అనమాట. నేను 24 అన్నాం, వాడు 21 అన్నాడు. కానీ ఫైనల్గా ఎంత వచ్చిందో తెలుసా? నేనైతే షాకు. 28.8. నేను అస్సలు 28 వస్తుందని నేను ఊహించనే లేదు. 28.8 వస్తానే నా ఆనందానికి ఇంకా హద్దులే లేవు. కాకపోతే మనము ఆ ఫ్యూల్ ఇండికేటర్ మీద నమ్మకూడదు, అది ఊరికే బ్లింక్ అవుతుంది. అంత ఎఫిషియెంట్గా అయితే అది వర్క్ అవుతుందని నేనైతే అనుకోను. ఎందుకంటే అది బ్లింక్ అయితేనే ఉంటుంది. బ్లింక్ అయిన తర్వాత కూడా అరౌండ్ 48 to 50 kilometers అయితే వెళ్తుంది. బట్ సేఫ్ సైడ్ పెట్రోల్ కొట్టించుకోవడం మంచిదే. కాకపోతే అదైతే అంత ఎఫిషియెంట్గా వర్క్ అవ్వలేదని నా ఒపీనియను. ఇన్ని రోజులు రిగ్రెట్ ఉండే, మన బండి కూడా 29 మైలేజ్. ర్యాంప్ అంతే, ర్యాంప్